शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు మకర రాశి వారికి మొదటి 15 రోజులు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది, సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. సెకండ్ హాఫ్ మట్టుకు కొంత ప్రతికూలత ఉంది. ఇక అంగారకుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంటే ఏల్నాటి శని చివరి సర్కిల్లో ఉన్నాడు. రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో సంచరించడం మూలకంగా మనకు ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ఓవరాల్గా శని, అంగారకుడు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. బుధుడు కంప్లీట్ మాసాంతం కూడాను అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమాధిక ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక శని మినహాయించి, అంగారకుడు, కేతు మినహాయించి మిగతా గ్రహాల యొక్క స్థితి బాగా ఉంది కాబట్టి మిశ్రమాధిక ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి, కొన్ని విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా గురు భగవానుడు మకర రాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం గనక ఇది పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లల విషయం లోపల మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లను మంచి స్థాయిలో నిలిపేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు, విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్కి వాళ్లకు చాలా సుగమమైనటువంటి మాసం, మంచి సమయము, పైకి వస్తారు, శుభకార్యాలు చేస్తారు. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసము అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు కొంత ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ గతంతో పోల్చుకున్నట్టయితే వ్యవసాయదారులకు కూడాను ఈ మాసంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయము లాభసాటిగానే కొనసాగుతుంది. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. వ్యాపారము, రాబడి అంతా బాగానే కనబడుతుంది. అయితే డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్త అవసరము. రాజకీయ కోర్టు వ్యవహారములలో అనుకూల తీర్పులు ఉంటాయి. అంటే రాజకీయంగా మొదటి 15 రోజులు మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తర్వాత 15 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు 3-4 వారాలలో కొంత కార్యకర్తలతో, అధినాయకులతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి వారము, 2వ వారం మట్టుకు బాగా అనుకూలంగా ఉంది.
ఇక ఉద్యోగస్తులకు కూడాను 1, 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. 3, 4 వారాలు కొంత తగాదాలు, మనస్పర్ధలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువైపుకు వెళ్ళకుండా ఉన్నట్టయితే దాన్ని కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటి వాతావరణము సానుకూలంగా ఉంటుంది. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. అందరితో సంతృప్తిగా ఉంటారు. మీకు బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలు ముఖ్యంగా లాభసాటిగా ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే కూడాను ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు ప్రయాణాల మూలకంగా కలిగేటువంటి అవకాశము ఉంది. ఇక ఆలోచనలు, మంచి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తారు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక మంచి ఆలోచన మీకు స్ఫురించగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానంలోకి వెళ్తారు. ఒక ఆలోచన వచ్చింది అనంటే మానవుడి యొక్క లక్షణము, పైకి వచ్చేటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే మంచి ఆలోచనలు వస్తుంటాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నట్టయితే అది వృధా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆలోచనలను సరియైన సమయంలో ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిదే విజయానికి సంకేతం అన్నమాట. కాబట్టి అలాంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి. మంచి ఆలోచనలు మీరు సరియైన సమయంలో ఇంప్లిమెంట్ చేస్తారు. అన్నదమ్ములతో చిన్న వైషమ్యాలు గోచరిస్తున్నాయి. దాన్ని కొంత జాగ్రత్తగా రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. ఇక ఆదాయము అనుకున్న మేర ఉండదు. కాబట్టి మీరేం చేయాలి? ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మీరు చూసుకోవాలి. ఏ విధంగా మనం ఆదాయాన్ని ధర్మబద్ధంగా మంచి వ్యవహారంలో ఏ విధంగా సంపాదించగలుగుతాము అనేటువంటి విషయంపై మనస్సు నిలపాలి. వృధా ఖర్చులు ఒక పక్కన గోచరిస్తున్నాయి కాబట్టి ఖర్చులను కూడాను నియంత్రించుకోవాలి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లేకపోయినప్పటికీ ఏదో రకంగా మీకు పనులు మట్టుకు కలిసి వస్తాయి. అనుకూలంగానే ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మిశ్రమాధిక ఫలితాలు మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నాయి. అయితే గ్రహస్థితి ముఖ్యంగా ఏలినాడు శని 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు చివరి సైకిల్లో ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి శనేశ్వరుడి యొక్క వెళ్ళిపోయే ముందు కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన ఉంటాయి. కాబట్టి ఆ శనేశ్వరుడు, కేతువు, కుజుడు ఈ గ్రహాలకు పరిహారం చేసుకోండి. కేతువు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే మీకు ఆటంకాలను కలిగిస్తాడు. అదృష్టం కలిసి రాకపోవడము, పెద్దల యొక్క సహాయం సహకారము కొంత లేటుగా మీకు అందడము, ఇలాంటి వాటి మూలకంగా ఆలస్యం గోచరిస్తుంది. గనక విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్టయితే మీకు అనుకూలత చేకూరుతుంది. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదవండి. గణపతి స్తోత్రం ఉంటుంది, సంకట వినాశ గణేశ స్తోత్రము, దీన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఇక నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శనైశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. గోమాతను సేవించండి, పెద్దలను సేవించండి, సద్గురువులను దర్శించుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. శుభం.